కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన రాజీనామా చేయాలని వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన చేపడతామని రాజా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విఫలమయ్యారని, ఆయనకు ప్రచార ఆర్భటమే తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ నిధులను ఏం చేస్తుందని నిలదీశారు. కేసులకు భయపడే తత్వం తన కుటుంబానికి లేదని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణగా ఆగస్టు 1న కెల్లంపూడిలో పార్టీలకు అతీతంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజా చెప్పారు. భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్టమైన స్థానం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో గోవధ, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా భారతి కో కన్వీనర్ బండి సత్యప్రసాద్, యానపు యేసు, స్వామి సూర్యకిరణ్, మీనాక్షి, శేషాద్రి, రవిశంకర్ తదితరులు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్కు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న జనతా వార్ది కార్యక్రమానికి గోవధ, గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వారు తెలిపారు. కాకినాడ నుంచి షిరిడి సాయినగర్ వెళ్లే 17206 నెంబర్ ఎక్స్ప్రెస్ రైలు 10 గంటలు ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం కాకినాడ పోర్టు స్టేషన్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతోందని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నీట్ విజేతలను ఘనంగా సత్కరించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య, పాలడుగుల బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తాడిమల్ల విజయవాణి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పుల్లెల చెరువు కమలకుమారి తదితరులు నీట్ విజేతలను సత్కరించారు. నీట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గొప్ప డాక్టర్లుగా ఎదిగి సమాజ సేవ చేయాలని, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. నీట్ పేపర్ లీక్పై నిరసనలు చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కాక్రోచ్ జనతా పార్టీలాగే ఈ20 జనతా పార్టీ ఆవిర్భవించింది. పెట్రోల్ బంకుల్లో ఈ20 ఇంధనంతో పాటు 100% స్వచ్ఛమైన పెట్రోల్ అందుబాటులో ఉండాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్గా ఉంది. అలాగే ఈ20 పెట్రోల్ లేదా సాధారణ పెట్రోల్ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని ఈ20 పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ20 జనతా పార్టీ తమను తాము పౌరులను నడుపుతున్న వినియోగదారుల హక్కుల ఉద్యమంగా అభివర్ణించుకుంది. సబ్సిడీలు, ఉచిత ఇంధనం, ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాలను నిలిపివేయాలని కోరుతోంది.